సంరక్షణ వ్యవస్థను సమగ్రంగా సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణకు మార్గదర్శకాలు రూపొందించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 2 రోజుల క్రితం నల్లమలలో ఓ ఆడపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై పవన్ సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పులుల సంరక్షణ వ్యవస్థను సమగ్రంగా సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణకు మార్గదర్శకాలు రూపొందించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 2 రోజుల క్రితం నల్లమలలో ఓ ఆడపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై పవన్ సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, ప్రధానంగా పులులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత చొరవ తీసుకుంటుందని మాత్రం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే దేశంలో అనేక పులులకు సంబంధించినటువంటి అడవులు ఉండగా కానీ నల్లమల్ల ఫారెస్ట్ లో పూర్తిగా కూడా సంరక్షణ ఎక్కువగా ఉంది. అలాగే గిరిజనాభివృద్ధి కూడా చెందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే పులుల గణనకు సంబంధించినటువంటి రోజు ఈ ఘటన జరగడం అనేది కూడా శాఖకు సంబంధించి పూర్తిగా కూడా తీవ్రంగా కలిసివేసింది. ఒక ఆడపులి మృతి చెందింది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక కావాలని, అలాగే అధికారులకు సంబంధించి అంటే పులి ఏ రకంగా మరణించింది, అంటే సహజ సిద్ధంగా మరణించిందా లేదా ఏదైనా వేటగాళ్ళు వేటగాళ్ళ వల్ల మరణించిందా అనేటటువంటి పూర్తి వాస్తవాలను వెలికి తీయాలని చెప్పేసి దానికి నివేదిక అందించాలని చెప్పేసి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 5 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. ప్రధానంగా ఒకసారి చూసుకుంటే నల్లమల్ల వ్యాప్తంగా విస్తారంగా పులుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. దానికి సంబంధించినటువంటి సంరక్షణ పైన పూర్తి స్థాయిలో అటవీ శాఖ కృషి సాధించింది. సో వాటికి ఏవేవి వాటి అవసరాలకు తగ్గట్టుగా కూడా పూర్తిగా అన్ని అయితే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు నల్లమల్లకు సంబంధించి ఎవరైతే వేటగాళ్ళు ఉంటారో వారిని నియంత్రించేందుకు కూడా శాటిలైట్ సంబంధించినటువంటి ఇమేజ్ తో పాటు అలాగే ట్రాప్ కెమెరాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంతో పోలిస్తే చాలా వరకు కూడా అటవీ జంతువులు అంటే ఒక పులిలో కాకుండా అటవీ జంతువులతో సంబంధించి వేట అనేది కూడా చాలా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎవరైనా వేటగాళ్ళు వస్తే వారిపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో తాజాగా పులుల గణన రోజు ఆడపులి అనేది మృతి చెందడం అనేది అంటే ఎందుకు జరిగింది, ఇది సహజ సిద్ధంగా మరణించిందా లేదా ఎవరైనా వేటగాళ్ళ పని అన్న దానిపైన కూడా పూర్తిగా నివేదిక అందించి సో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వాటికి అవసరమైనటువంటి మరిన్ని సౌకర్యాలు కలిగించే విధంగా చర్యలు తీసుకునే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దీనిపైన 5 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వారి ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సువర్ణ. Right, thank you for the updates, Harikishan.